యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. సామెతలు 28వ అధ్యాయము 25వ వచనము. ఒక చెట్టు ఫలించాలి అంటే అది స్థిరంగా ఉండాలి. చెట్టు ఎంత స్థిరంగా ఉంటే అంత గొప్పగా ఫలిస్తుంది. ప్రభువునందు విశ్వాసం ఉంచువాడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా స్థిరంగానే ఉంటే ప్రభువు అతన్ని వర్ధిల్ల చేస్తాడు. నీవు ఎంత నమ్ముతావో ప్రభువుని అంతగా నీవు వర్ధిల్లుతావు. ఆనాడు దానియేలు బబులోను సామ్రాజ్యంలో ఎంతో గొప్పగా వర్ధిల్లాడు. కారణం ఒక్కటే, ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా ప్రార్థించడం, ప్రభువును స్తుతించడం ఎన్నడూ మానలేదు. ఎందుకంటే ప్రభువునందు విశ్వాసముంచువాడు ఎన్నడూ కదల్చబడడు. నీవు కూడా ప్రభువునందు నమ్మిక ఉంచినట్లయితే దానియేలును ఏ రీతిగా వర్ధిల్ల చేశాడో నిన్ను కూడా అలా వర్ధిల్ల చేస్తాడు. ప్రభువు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక.